సతీష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు బీజేపీ అసెంబ్లీ పరిధిలోని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన 10 జెండాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, శివాజీ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసులు, తోకొండి శ్రీనివాసు, రాయపాటి అజయ్, పొవ్వాడ దామోదర్, గుర్రం సత్యనారాయణ, సీతారామయ్య, కాటా రాధాకృష్ణమూర్తి, సుధాకర్ యాదవ్, దనిశెట్టి నాగేశ్వరరావు, ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, ప్రసాదరావు, మధు యాదవ్, మిరియన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व मॉडल पार्क హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ ఉంది కదా లైవ్ పెట్టాను లైవ్ లో దాని పెట్టాలి కాడికెక్కించావు ఆ పైన కొంటదలన్న భారత్ మాతా కీ ఆగే ఫోటో తీయండిరా బాబు భారత్ మాతా కీ భారత్ మాతా కీ రాట్లా తిరగండి యోగి వెనక్కి తప్ప ఏం తీయమంటారు వెనక్కి జరగండి ఏం తీయమంటారు వెనక్కి జరగండి శ్రీ సత్య ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు సరి भारत माता की जय भारत माता की जय भारत माता की जय జెండాలన్నీ కూడా 2012 బాయ్ ఈ జెండాలన్నీ 2012లో వేసాం భారత్ మాతా की జై వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం
గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై హింద్. भारत माता की भारत माता की जय श्री राम 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 जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ ఒంగోలు నగరంలో మరి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైన కోణంలో భారతీయ జెండా 10 జెండాలు దిమ్మని రోజున ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కొన్ని రోజుల్లో ఈ ఒంగోలు మొత్తాన్ని జెండా వేసి ఈ ఒంగోలు నగరాన్ని, ఒంగోలు అసెంబ్లీ మొత్తాన్ని కాషాయమయం చేసే విధంగా కూడా మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తాము. దాంట్లో బాగానే ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ప్రధానంగా ఈ దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ గారికి ఈ రోజున మన భారత రత్న అవార్డు ప్రకటించిందంటే ఈ భారత ప్రభుత్వం మరి ఆయన అద్వానీ గారు ఈ దేశానికి సేవలు గుర్తించి ఈ రోజు ఉన్నటువంటి అంత ప్రధానమైనటువంటి భారత రత్నకి ముందుగా అద్వానీ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రవేశపెట్టిన సేవా సుపరిపాలన భాగంగా ఈ భారతదేశంలో మరి ఎటు చూసినా కాషాయమయం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్నిసులు పోరాడుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా రెపరెపలాడే విధంగా విజయదుందు మోగిస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాము. ఇది నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి దేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఆ దిశగా మేమందరం పనిచేసి రాబోయే ఎన్నికలలో అఖండ విజయం చేకూర్చే విధంగా మా పార్టీకి నిలబెట్టిన కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసే విధంగా కూడా పావులు కలిపి రాజకీయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం అంచెలంచెలుగా పురోభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా, అలాగే ప్రకాశం జిల్లాలో నలుమూలల ప్రతి చోట ఈనాడు ఈ జెండా వందన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఒంగోలు టౌన్లో దాదాపుగా 10 చోట్ల 10 జెండాలు భారతీయ జనతా పార్టీ రెపరెపలాడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తుంది. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటేనే భేదవాణి ప్రభుత్వం. ఎన్నో కరోనా కష్టకాలంలో మనల్ని రక్షించి వ్యాక్సిన్ ద్వారా ఈ దేశాన్ని కాపాడేటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆనాటి నుంచి ఈనాటికి పేద ప్రజల కోసం బియ్యాన్ని ఉచితంగా కూడా ఇస్తూ ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నా ప్రజలు ఎక్కడా కూడా తక్కువగా ఉండకూడదు, పేదవారికి బతకూడదు, హాస్పిటల్లో చేరిన మరణించకూడదు అనే ఉద్దేశం మీద ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయలకి ఆయుష్మాన్ భారత్ ప్రకటించడం జరిగింది. అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు ఎక్కడా కూడా ఏ ఇంట్లో కూడా ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఈ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నటువంటి పథకం, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ముందడుగు వేస్తుంది. అలాగే ఈనాడు అద్వానీ గారికి భారత రత్న ప్రకటించడం చాలా శుభపరిణామం. ఈ భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి విషయంగా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా
అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో 10 ప్రాంతాల్లో ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నడ్డా గారి పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లలోనూ, అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా కాషాయమయం చేస్తామని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం 75 సంవత్సరాల్లో చూడనటువంటి అభివృద్ధి ఈ 10 ఏళ్లలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంగా ఉండేది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందిందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ముక్తకంఠంతో చెప్తుండటం అనేది విశేషం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరం. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాలన్నిటినీ కూడా ఆవిష్కరించుకుంటూ ఒంగోలు పట్టణం మొత్తం తిరుగుతూ ఉన్నాము. జనసంఘ ఆవిర్భవించిన తర్వాత జనతా పార్టీ ఆవేళ నాగలి గుర్తు, జనతా పార్టీ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీగా 1980లో పార్టీని ప్రారంభించిన తర్వాత వాజ్పేయి గారు, అద్వానీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాలన్నింటినీ కూడా ఆవిష్కరిస్తూ ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఐక్యతా విజయపథం యాత్ర మొదటి దశ ఎంతో విజయవంతంగా ముగిసిందని మాజీ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ తెలిపారు. స్థానిక సలహా రోడ్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వంద సంవత్సరాలు ఉంటాయి కళ్యాణి అని అడగ చెప్పండి మీరు ఓకే అండి. ఐక్యతా విజయపథం యాత్ర చేపట్టిన విషయం అందరికి కూడా విదితమే. జూలై 23న తడలో ప్రారంభం చేసుకుని 3 దశల్లో చేస్తామని ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా మొదటి దశను తుని దగ్గర విరామం ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 2 దశలు రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చేపట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కొనసాగటం కష్టం కాబట్టి దానికి తాత్కాలికమైన విరామాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు, ముఖ్యంగా అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు పూర్వపు నెల్లూరు మరియు ప్రకాశం, అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల యొక్క ప్రతినిధులతో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాము. వీరందరూ కూడా యాత్రలో ఎంతో బలమైనటువంటి ఆదరణ ఇచ్చి వెన్నంటి ఉండి నడిచి, అలాగే పేద ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారితో మమేకం అవ్వడానికి అనుక్షణం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వచ్చున్నారు. సో వీరందరూ యొక్క ఆకాంక్షల మేరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరి ముఖ్యంగా 16,572 వినతులు మాకు ఈ మొదటి దశలో యాత్రలో ఇప్పటివరకు అందినవి మేము లెక్కించగా వచ్చున్నాయి. ఇంకా కొన్ని లెక్కిస్తూ ఉన్నాము. వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మాకుంది. వాటి పరిష్కారం ఎంతో నమ్మకంతో అవి పరిష్కారం అవుతాయని పేదవారు, అధిక జనులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో పేదలందరూ ఇచ్చున్నారు. సో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం అనేది మా ప్రధాన కర్తవ్యం, ముందున్నటువంటి లక్ష్యం. సో దీంతో పాటు ఏ విధంగా మనం ప్రజలకు చేరువగా ఉండగలం, ఏ విధంగా వారి ఆకాంక్షలు నెరవేర్చగలం అన్న విషయాన్ని ముఖ్యమైనటువంటి నాయకులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఒక అంశం. అయితే ఈ 14వ తేదీ
మొన్న మేము ఫిబ్రవరి 2న ముగింపు విజయోత్సవ సభలో ప్రకటించిన విధంగా 14వ తేదీ ఒక పెద్ద మహాసభను నిర్వహించాలి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలను కలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ రోజు ఏ విధంగా చేయాలి, ఆ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. సో ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ ప్రతినిధుల సమావేశంలో మేము ఒక ఈ 14వ తేదీ జరగబోయేటువంటి స్వయం పాలన మహాసభకు సంబంధించి, అధిక జనుల స్వయం పాలన మహాసభకు సంబంధించి దాని యొక్క విధి విధానాల గురించి కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాము. దారి పొడవునా వచ్చింది. చాలామంది నాయకులు కూడా ఆ రకమైనటువంటి సూచనలు చేశారు. సో మేము చర్చించే అంశాల్లో అది కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ప్రజాభీష్టం మేరకే మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. అదేమిటి అని అంటే వర్గాలకు ప్రాంతాలకు రహితంగా పేద జన విముక్తి కోసం పనిచేయాలి ఈ జీవితంలో అనేటువంటిది. సో ఆ లక్ష్య సాధన దిశగా ఎలా చేయగలుగుతాము, ఏ విధంగా చేస్తే దాన్ని అందుకోగలుగుతాం అన్నదే ఉన్నటువంటి ఆలోచన. వేరే రకమైనటువంటి ఆలోచన ఏది లేదు. అందువల్ల జనంతో ఉండి వారి యొక్క విముక్తిని ఎలా కలిగించాలన్న దానికోసం ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ వచ్చారు 2 జిల్లాల నుంచి. వారితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాము. ప్రకాశం జిల్లాలో చాలా మంది కలెక్టర్లు చేశారు. అందులో కొంతమంది ప్రజలకి బాగా దగ్గరగా, వాళ్ళలో విజయ్ కుమార్ గారు బాగా దగ్గరగా ఫస్ట్లో ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి చేయాలని కోరుకున్నాను. అది ఆ విషయాన్ని కూడా చర్చిస్తాము. సో అది నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఏదైనా మనము ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమైనటువంటి స్థానం కలిగినటువంటి వారు. సో సుప్రీం ఎవరంటే పీపుల్. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. వెరీ ఫస్ట్ సెంటెన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళందరూ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎంతో అనుభవం కలిగి ప్రజలతో నిరంతరం మమేకమై ఉండేవారు. సో వారు ఏ రకమైనటువంటి వాక్కునిస్తారు, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది సంఘటితంగా సమిష్టిగా నిర్ణయం చేస్తాం. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఉందా, లేకపోతే ఏదన్నా పార్టీ కింద సపోర్ట్తో చేసే ఆలోచన? అది కూడా ఒక భాగమే ఈరోజు చర్చలో. అయితే ఈ 142 రోజులు నడిచిన క్రమంలో, అధిక జనులతో మాట్లాడినటువంటి క్రమంలో ఒక స్వేచ్ఛతో పనిచేయగలిగేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చాము. సో ఏ ఆలోచనలు, ఆశయాలు అయితే పెట్టుకున్నామో వాటికి భంగం కలగకుండా ఉండే విధంగా, అలాగే ఇదే ఒంగోలులో ఒక డిక్లరేషన్ కూడా తీసుకురావడం జరిగింది 1000 కిలోమీటర్ల అయిన సందర్భంలో. ఆ డిక్లరేషన్లో అనేక విషయాలు పొందుపరిచాము. అంటే ఉదాహరణకి 3 సెంట్ల స్థలం, 6 లక్షల రూపాయలతో ఇల్లు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వరకు భూమి, అలాగే గ్రామాల్లో అభివృద్ధి, నిరుద్యోగులకి కోట్లలో పెట్టుబడి నిధులు, ఇలాంటి అంశాలన్నీ మనం శాశ్వతమైన ప్రాతిపదికన పరిష్కారం కోసం పెట్టాము. అవి ఎవరు అంగీకరిస్తారు, ఎవరు ఆమోదిస్తారు, వాటితో ఎవరు జత కడతారు అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మా అభిమతం ఏంటి, మా ఆలోచన ఏంటి అనేది మేము ముందుగానే వ్యక్తం చేశాము. దాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూసుకుని దానికి అనుగుణంగా ముందుకు అడుగులేయగలుగుతాం. ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లింగంగుంట రామలింగం నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశ్వర తెలిపారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జిల్లా స్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు, సురేష్, క్రాంతి కుమార్, నాగరాజు, రమేష్ తదితరులు బాగున్నారు. వాడి యొక్క ఆర్థిక స్వావలంబనం పెంచడం, పేదవాడుగా కాకుండా ఆయన యొక్క లక్ష్యాన్ని వారసత్వంగా తీసుకొని మన దగ్గరకు వచ్చారు. ఈ యొక్క పార్టీని బలోపేతం చేద్దాం. ముందుగా ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్క రైట్ మీకు లభిస్తుంది. ముందుగా మీరు సభ్యులుగా చేరండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను చెప్పినప్పుడు వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తాను. 94 90 89 23 84 అనే నంబర్కి మీ యొక్క సమస్యని, మీరు వెళ్ళిన ఆఫీసు, తిరస్కరించిన ఆఫీసుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనండి. అదేవిధంగా జిల్లాధ్యక్షుల వారిని
ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గం అధ్యక్షుల్ని నియమించవలసిందిగాను, అదేవిధంగా పార్టీ యొక్క సభ్యత్వాన్ని బలోపేతం చేస్తూ సభ్యత్వాన్ని చేర్చవలసిందిగాను జిల్లా అధ్యక్షుల వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం కల్పించిన ప్రతి ఒక్క హక్కుని పేదవాడికి చేర్చడం, విద్యా హక్కు, వైద్యం హక్కు, అదేవిధంగా ఆర్థిక స్తోమత, ఆర్టికల్ 14 ప్రకారం సమానత హక్కు, ఆర్టికల్ 22 ప్రకారం అంటరానితనం నిర్మూలన హక్కు, ప్రతి ఒక్క హక్కుని సాధారణ పౌరుడికి చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన దాడులు చేసింది. దాదాపు 28 పథకాలు ఎస్సీ పథకాలు రాజ్యాంగబద్ధంగా ఉన్న పథకాలు రద్దు చేసింది. 28 మంది ఎస్సీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఒక బిడ్డను చంపి శవాన్ని తీసుకెళ్లి ఇంటికి ఇచ్చినటువంటి అనంతబాబు అనే ఎమ్మెల్సీని అతను ఘనంగా సత్కరించింది ఈ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా నేను సిద్ధం అని చెప్తున్న ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీరు దేనికి సిద్ధం? మళ్ళీ అధికారం ఇస్తే ఎస్సీ ఎస్టీలని పూర్తిగా చంపేసి సమాజం నుంచి లేకుండా చేయడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీ ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ సప్లై నిధుల్ని దాదాపు 72,000 కోట్ల రూపాయలు అందరికీ అప్పలంగా పంచిన నీకు మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తామని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికలకు ఈసారి మేమే అధికారంలోకి వచ్చేదని చెప్తుంది. ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఒకటే ప్రశ్న, 23 సీట్లకు దీన్ని పరిమితం చేసి 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు మీలో ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు వచ్చింది? ప్రజల కోసం మీరేం చేశారు? సప్లై నిధులు 72,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? 28 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలను చంపేసినప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా? రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన పథకాలని పేదవాడికి అందకుండా చేస్తున్నప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా? 4 సంవత్సరంలో ఒక్క రూపాయి అభివృద్ధిని కూడా ఆశించకుండా ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉంటే మీరు ఏ రోజైనా మాట్లాడారా? ఈరోజు మాట్లాడటం మీరు ఈరోజు మళ్ళీ అధికారం మాకు ఇవ్వండి, ఓట్లు మాకు వేయండి అనే ధైర్యం కానీ హక్కు కానీ మీకు ఎక్కడైనా ప్రశ్నిస్తుంది. మీలో ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ కోరేది ఒకటే, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అదేవిధంగా అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చేరుస్తూ రాజ్యాధికారంలో భాగం కల్పించడం మా లక్ష్యం. దీనికోసం ఎవరికి ముందుకు వస్తారో వారే ఈసారి ఎన్నికల్లో విజేతలు. అది ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీనా ఇంకొక పార్టీనా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందచేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతంతో కులంతో రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక కుతంత్రాన్ని పని ఉంది. కాబట్టి దీన్ని ప్రజాస్వామ్యవాదులైన ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో మండల్ కమిషన్లో బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించినప్పుడు దాన్ని చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి సిపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి మత ద్రోహి అద్వానీ గారికి ఈరోజు ఆయన భారతరత్న ఇవ్వడం జరిగింది. భారతరత్న ఉద్దేశాన్ని నీరుగారుస్తూ మతాన్ని కులాన్ని ప్రోత్సహించిన వాళ్ళు భారతరత్న ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పడగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో సెక్యులర్ ఫ్రంట్ అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ కింగ్ కాకపోయినప్పటికీ కింగ్ మేకర్గా నిలుస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే నిలబడతారు, గెలుస్తారు, అధికారంలో భాగం పంచుకుంటారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా, జై భీమ్. అగ్రహారం వెంగంపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి సేకరించిన భూములు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్ అడ్జస్ట్మెంట్ ఒక 40 ఫీట్ కొంచెం అటు చేసి ఇటు కొత్త జరిగితే జస్ట్ ఒక 200 అడుగుల తర్వాత మళ్ళీ ఈ తార్ రోడ్ ఉంటుంది. స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అది చూస్తున్నాం. ప్రైవేట్ ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్
ఇది మనం చేసి ఇక్కడ వరకు ఏం పక్కన ఇది మీకు ఐడియా లేదు, ఇది అంతా వెడల్పు. అవును సార్, ఇదే ఎక్కువ ఉంది సార్, ఇదే ఎక్కువ ఉంది ఈ ఎక్స్టెంట్. అందుకే మీరు ఒకవేళ నుంచి 1 కిలోమీటర్ దట్ రోడ్ ఈస్ వెరీ నైస్. అది ఒక్కటే ఏంటంటే మీరు ఇక్కడ నుంచి మాకు కొంచెం రోడ్డు వైర్కి ఇస్తే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ కింద ఒంగోలు నియోజకవర్గంకి అర్బన్ లేఅవుట్ దాదాపుగా ఒక 25,000 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. మల్లేశ్వర పాలెం, అగ్రహారము, తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగముఖ పాలెం. ఇది మూడు చోట్ల కలిపి 520 ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విజిషన్కి ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ 435 ఎకరాలకి అక్విజిషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా 166 crores రైతుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్. ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్లన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము రమణ అగ్రహారంలో. ఈ అప్రోచ్ రోడ్డు ప్లస్ సబ్సిక్వెంట్గా వాళ్ళకు ఉన్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలి కోసము ఆల్రెడీ కూడా మనకున్న ఓనుడా ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు. మల్లేశ్వర పాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి కూడా నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్ స్టాగ్నేట్ చేయకుండా ఎట్లా తీసుకువెళ్ళాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది, దాదాపుగా 25,000 పట్టాలు. ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ 25,000 మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక 2-3 days లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఆ ప్లాట్ తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలో రాసి వాళ్ళకి ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 weeks లో ఒక వార్ ఫుటింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఎస్పెషల్లీ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఓన్డా అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ సర్వే స్టోన్స్ అన్ని పెట్టేసి రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది. దెన్ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన పేద ప్రజలకి వాళ్ళకి జగనన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము. ఈ కార్యక్రమం చాలా వార్ ఫుటింగ్ లెవెల్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాము. సో రైతులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకొని చేస్తున్నాము. దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్లా. 1 or 2 20 days or 30 days ఉంటున్న చిన్న పంటలు ఉంటుంది. బట్ రైతులు వాళ్ళు ముందుకు వచ్చేసి పర్లేదు నాకు కాంపెన్సేషన్ పడింది మీరు క్లియర్ చేయండి అని కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాం. ఎట్లాంటి బలవంతం చేయాలి. నమస్కారం.